నిండా అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ మాజీ ఎంపీ ఒకరు కేసులు అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు కూటమి పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. అయితే ఆయన ప్రయత్నాలకు అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. టీడీపీ జనసేనల నుంచి డోర్లు క్లోజ్ అవడంతో ఇక కాషాయ నేతలను బతిమలాడుకుంటున్నారట. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత జగన్ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖలో పెద్ద సంఖ్యలో భూదోపిడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్టు తప్పదని భావించిన ఎంవీవీ పార్టీ మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. తెలిసిన వారితో రాయబారాలు నడుపుతున్నాడట ఎంవీవీ. కానీ కూటమి పార్టీలో ఎంట్రీ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సత్యనారాయణ ఉన్నట్లు తెలుస్తోంది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎంఓయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు కొద్ది రోజుల క్రితం ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హయగ్రీవ భూముల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంవీవీతో పాటు ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై కూడా విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో ఎంవీవీ సత్యనారాయణ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. గత 5 ఏళ్లలో విశాఖలో ఒక వెలుగు వెలిగిన ఎంవీవీ సత్యనారాయణ వేల కోట్ల విలువైన వివాదాస్పద భూములను చేజెక్కించుకున్నారు. సహచరుడు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావుతో కలిసి భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. వైసీపీ ఘోర ఓటమి తర్వాత వేల కోట్ల ఆస్తులను రక్షించుకునేందుకు, కేసులు అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ ఇద్దరు టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన వ్యక్తి ఒకరు వీరి గురించి ప్రస్తావన తీసుకురాగా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అంత చెడ్డ పేరున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్ చేయవద్దని, వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన తన స్పష్టమైన వైఖరిని తెలియజేశారని తెలిసింది. దీంతో వీరి తరపున వకాల్తా పుచ్చుకొని వెళ్లిన వ్యక్తి నిరాశతో వెనుదిరిగారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీరిని దూరంగా పెట్టాలనే ధోరణిలో ఉన్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ విశాఖ వచ్చినప్పుడు వివాదాస్పద సిబిసిఎన్సి భూముల వద్ద జరుగుతున్న తవ్వకాలు పనులను పరిశీలించారు. తాము అధికారంలోకి వస్తే ఈ క్రైస్తవ భూములను కొట్టేసి కడుతున్న ఈ ప్రాజెక్టులను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అంతటితో ఆగాక బ్యాంకుల వారెవరూ ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేయవద్దని, చేస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. వృద్ధులు, అనాథల కోసం కేటాయించిన హయగ్రీవ ప్రాజెక్టులో ఎంవీవీ, జీవీలు విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తీరుపై అదే పార్టీకి చెందిన పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో జనసేనలో వీరికి దారులు మూసుకుపోయినట్లే. ఇక వీరు బీజేపీ వైపు చూడగా అక్కడి నుంచి కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందట. విశాఖ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఉత్తర శాసనసభ్యుడు పి విష్ణుకుమార్ రాజు వీరి వ్యవహారాలపై గుర్రుగా ఉన్నారు. గతంలో ఆయన సిబిఎన్సి భూముల వద్ద ధర్నాకు కూడా దిగారు. మొత్తంగా ఎంవీవీ లాంటి అవినీతిపరుడిని చేర్చుకునేది లేదని కూటమి నేతలు తేల్చేయడంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది.